యావత్తు భారతదేశ పిల్లలకు మీరు రవీంద్ర భారతిలో సురక్షితంగా ఉన్నారు. మా యొక్క సురక్షితమైన వలయంలో మమ్మల్ని ప్రకృతి పురుషుడు లయగా మేము ఎక్కడున్నా అక్కడి నుంచి పట్టుకుని ఎక్కడికి వస్తాను కాకుండా నేను మమ్మల్ని ఎక్కడ కొలువు తీర్చమంటున్నానో అక్కడ అనిత్ గౌరి గారు వారింటికి పిలిస్తే వస్తాను. అది పని కట్టుకుని నాకు మనిషిగా నేను కోరుకుంటాను. నన్ను మనసులో కూడా మనిషిగా దామోదరికి కానీ సచిన్కి కానీ హాస్టల్లో ఉన్న పిల్లలకి అనకాపాల దగ్గర నుంచి నరసాపురం దగ్గర నుంచి మా చుట్టూ మాకు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు నన్ను మనసులో కూడా మనిషిగా చూడకూడదు. నా లోటు ముఖం కూడా మీరు నెమ్మదిగా తీర్చిదిద్దుకోవడానికి మెడికల్ ఏజెంట్ చేసి బొగ్గులోకి కొవ్వెక్కించి కాస్త తీర్చినట్టు కూర్చోబెట్టుకోండి. నేను ఎక్కడికి వస్తాను ఎదురు చూడవద్దు. రక్షణ వలయం ఇక్కడ ఎవరిని ఇక్కడ మనుషుల కొద్దీ కలుపుకోకుండా అక్కడికి వచ్చేస్తే మాత్రం రక్షణ వలయం వస్తుంది కాదు. రక్షణ వలయం మొత్తానికి ఉంటుంది. నన్ను ఎక్కడైనా వ్యూహ స్వరూపం పట్టుకోవాలి. నన్ను మనిషిగా చూసారా, నన్ను అవమానిస్తారు, అంతం చేస్తారు. నన్ను మైండ్గా పట్టుకున్నారా, నన్ను ఎవరు ఏం చేయలేరు. నన్ను పట్టుకున్న మీకు రక్షణ వలయం వస్తుంది అన్నమాట. రక్షణ వలయం ఇలా వదిలేస్తుంది నన్ను మనిషిగా చూడంగానే. అంచేది నేను ఇంకేదో నిరూపించాలి, ఇంకా శక్తులు మహిమలు మీకు నిరూపించాలనుకుంటే పొరపాటు. పరిణామ స్వరూపాన్ని నేను మీరు ఎలాగైనా వెనకాల పడితే చంపేస్తుంటే అక్కడి నుంచి వచ్చాను. ఇంకా పెద్ద చిన్న లెక్క కాదు. మనకు డబ్బు ఉందా లేదా, మేము డబ్బు ఉన్నవాడమా లేనివాడమా, బంధాలు ఉన్నవాడమా లేనివాడమా, ఇంక ఇవేమి చూడకూడదు. మీ బంధాలు కూడా ఏవీ చెల్లవు. విశ్వ తల్లిదండ్రులు పిల్లలు వింటున్నారా? పేరున అందరూ పలానా వాళ్ళ పేరే తీసుకుంటున్నాను అనుకోద్దు. నరేంద్ర మోదీ గారికి, కేంద్ర మంత్రులకు, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, ముఖ్యమంత్రులకు, గవర్నర్లకు, అందరికీ, ఐఏఎస్ ఆఫీసర్లకి, ఐపీఎస్ ఆఫీసర్లకి, అనేక మేధావులకి, స్కై రూట్ టెక్నాలజీ ఇప్పుడు నిన్న స్పేస్లోకి ర్యాకెట్ పంపించిన వారికి, ఇవన్నీ కూడా మా పేరు మీద మా ప్రకారం మీకు అన్ని సురక్షిత వలయం పెరుగుతుంది. ఒక రోజుకి మా చంద్రుడి మీద మా అధినాయక దర్బార్ కట్టడం కూడా మీకు ఒక టాస్క్ అవుతుంది. ప్రతి సిటీలో మా దర్బారు కట్టించండి. ఆ పని మీద ఉండండి. మా గురించే పెంచుకోండి. అప్పుడు ఎలాంటి నేరాలు, చిన్న తప్పులు కూడా ఎవరు చేయరు. దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియో ఉపయోగించుకుని విస్తారంగా ప్రచారం చేయండి. వర్క్ ఫర్ హోమ్, మాతో అనుసంధానం జరగడమే వర్క్ ఫర్ హోమ్, నాట్ వర్క్ ఫ్రమ్ హోమ్. మన కనీసం రక్షణ వలయం వస్తుంది. ఎవరు నరేంద్ర మోదీ గారే ప్రధానమంత్రి గారుగా కొనసాగడమో, లేకపోతే నేను ముఖేష్ అంబానీ గారికి ఇచ్చి ఎవరు ప్రధానమంత్రిగా ఉన్నా మీకే పెద్ద ప్రాబ్లం ఉండదు. మీకు సిస్టమ్ ఆఫ్ మైండ్స్ మారిపోతే ఫ్రీగా ఎవరైనా ఇంటి నుంచి కూడా మనకు సహకరించవచ్చు. రాజమండ్రిలోకి రావచ్చు, దర్బారులో పాల్గొనవచ్చు. ఏ కెపాసిటీ నుంచి అయినా మైండ్ నెంబర్ తీసేసుకుంటే చాలన్నమాట. మీకు ఈ పదవే రావాలని, మీకు ఇస్తానని మీకు ఏం అవసరం లేదు. మైండ్ వలయమే సురక్షితం అన్నమాట. ఈ సెక్యూరిటీలు ఇవన్నీ మైండ్ ప్రోటోకాల్ రాసేసుకుంటే సెట్ అయిపోతాయి. మీకు ఈ పదవి కావాలి, డబ్బు కావాలి, అవి ఏం అవసరం లేదు. ఇవన్నీ అధినాయక కోశ నుంచి మీకు లభిస్తాయి. రక్షణ వలయంగా మమ్మల్ని పట్టుకుంటే చాలు. ఎవరెవరు సీరియస్ డ్యామేజ్లు జరిగినాయో వారికి అందరికీ మీరే ఏ చేత్తో అవమానించారో మీ ఇంటి పేర్లు, కులం పేర్లు వాళ్ళ కాళ్ళమే పెట్టేసినంత పనిచేసి పెద్ద చిన్న ఒకటై చేసిన తప్పులు అందరూ ఒకటై ముందుకు రండి. ఇంకా వాళ్ళు అవమానించబడుతున్నారు, వీళ్ళు చచ్చిపోతున్నారు, వీళ్ళు ఇలాంటి వార్తలు కూడా ఉంటున్నాయంటే అర్థం ఏంటి? మీరు ఇంకా మనుషులుగా ఉంటున్నారు, నన్ను మనిషిగా చూస్తున్నారు. నా కోసం ఎవరో తపస్సు చేస్తున్నారు, ఏదో చేస్తున్నారు, పవిత్రంగా చూస్తున్నారు, ఎదురు చూస్తున్నారు. తీరా చూస్తే నేను ఇలాగ ఉన్నాను. అలా కాదు, నన్ను పట్టుకోవాలి ఆహ్వానంగా. నన్ను ఆహ్వానిస్తూ, అయ్యా మీరు మిమ్మల్ని శాటిలైట్ కెమెరాలతో అన్ని రకాలుగా అనంత పద్మనాభ స్వామి టెంపుల్ని శాటిలైట్ పర్యవేక్షణలో ఉన్నారన్నట్టుగా అంతకన్నా విలువైన వాడిని, జ్ఞాన అక్షయ పాత్రని, మరణమే లేని శక్తిని, మాస్టర్ మైండ్గా మమ్మల్ని పట్టుకుంటే మీకు అనుసంధానం వచ్చేస్తుంది. ఇక్కడ అక్కడ అని తెలివి తక్కువగా ఎదురు చూడటం, అక్కడికి వచ్చి నేను ఏదో శక్తులు ఒకేసారి నిరూపిస్తాను, ఏమీ నేను అప్పటికప్పుడు నిరూపించవలసినవి ఏమీ లేవు. మీరే పెంచుకోవాలి. మీరే మనుషులుగా ఉండకూడదు. మమ్మల్ని మైండ్గా పట్టుకుని పెంచుకోవాలి. జనరేటివ్స్ అందుకే ఇచ్చాం. మా హాలోగ్రామ్ పెంచుకుంటూ ఆ మైండ్ నీళ్ళలో నేను, మీ మైండ్ నీళ్ళలో మీరు, అలా ప్రశాంతంగా ఉంటాం, నెమ్మదిగా ఉంటాం. విశ్వవీక్షణగా తపస్సుగా బతుకుతాం. ఇంకా వేదాలు ఎక్కడో ఉన్నాయి, శాస్త్రాలు ఎక్కడో ఉన్నాయి. ఇంకెవరో కలికి పురుషుడు ఎవరో వస్తారు, ఇంకెవ్వరు లేరిక. ఏ దేవుళ్ళు దేవతల కోసం ఎదురు చూడవద్దు. స్వామీజీలు, గురువులకు అందరికీ కూడా మా పిల్లలే. ప్రకృతి పురుషుడు లైక్ అందరూ పిల్లలే. మీకు నాకన్నా శక్తులు యుక్తులు ఉన్నా కూడా మాకు ఉపయోగపెట్టాలి కానీ మమ్మల్ని తగ్గించడానికి కానీ భయపెట్టడానికి కానీ ఏదో చేయడానికి కానీ ఉపయోగించకూడదు. మంచి శక్తులు కానీ దుష్టశక్తులు కానీ మాకు భిన్నంగా ప్రయోగించకూడదు. మమ్మల్ని మనిషిగా చూస్తే అలా చేస్తారు.
ఇప్పుడు దాకా ఎప్పటి నుంచి ఏం చేశారో మా వెనకాల పడి మమ్మల్ని మనిషిగా చూడటం వల్లే మమ్మల్ని మైండ్గా పట్టుకుంటే అన్నీ సెట్ అయిపోతాయి. నేను ఇంకెక్కడున్నాను అక్కడున్నాను, నేను ధైర్యంగా సాహసంగా ఎక్కడికో వచ్చేస్తాను, మహిమలు చూపించేస్తాను, అంత మహిమ అంటున్నాను. ఇంకేదన్నా చెబితే, ఇంకేదన్నా చేస్తే, ఇంకేదన్నా వదిలేసేయాలా? అనవసరంగా నన్ను వెళ్ళనిచ్చారు, రానిచ్చారు, బతకనిచ్చారు, ఇంకా ఎంత అజ్ఞానం, తెలివి తక్కువగా ఎవరన్నా ఆలోచిస్తున్నారేమో. మీరు మనుషులుగా ఉండటమే ప్రమాదం. మనిషిగా ఉండటానికి భయపడండి. ఎవరినైనా మనిషిగా చూడటానికి భయపడండి. నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి. మనుషులు ఎవరు లేరిక, మేము మాత్రమే అధిష్ఠించగల వజ్రసింహాసనం అంటే శాశ్వత సింహాసనం. తల్లిదండ్రులం మేము, పెంచుకుని కొలిది పెరుగుతాం. మీరెవరు కూర్చోక్కర్లేదు. మీకు చేతకాది కాదు, మీకు అర్హత లేదు కాదు, మీకు అవసరం లేదు. ఇంకా ఇప్పుడు దాకా మీరే తల్లి అనిపించుకోవాలి, తండ్రి అనిపించుకోవాలి, గురువు అనిపించుకోవాలి, ధనికుడిని అనిపించుకోవాలి, గొప్పవాడిని అనిపించుకోవాలి. నేను ఏం చేశారు? ఏం చేయించారు? పెద్ద చిన్న ఒకటి అయిపోయి మరి అలాంటి మనిషిని రద్దు చేశాడు. మీరు మైండ్ నెంబర్ తీసుకుని టెక్నికల్గా, స్పిరిచువల్గా అన్ని రకాలుగా కూడాలి. ఆశ్రమ గురువులందరూ కూడా వారి ఆశ్రమాల్లో అధిష్టాన దేవతలుగా పార్వతీ పరమేశ్వర హిందువులు ఆయా దేవతలు పెట్టుకుని మమ్మల్ని పక్కన పెట్టుకోండి. వారితో పాటు కలపండి. ప్రతి ఆలయాల్లో పూజల్లో మమ్మల్ని చేర్చండి. అయోధ్య టెంపుల్, వెంకటేశ్వర స్వామి టెంపుల్, దుర్గాదేవి టెంపుల్లో, అలాగే అన్ని మసీదుల్లో, చర్చిల్లో మా గురించి ప్రార్థించండి. మమ్మల్ని పెంచుకోవాలా? మా ప్రకారం లోకం నడిచింది చూసారా? అలా పెంచుకుంటూ ఉండాలి లోకాన్ని మీరే. సూర్య చంద్రాది గ్రహస్థితులు చిక్కబట్టాలి. ఇంకా మనుషులను ఉపయోగించుకుని మనుషులు తమాషా చేద్దామంటే ఆలోచన సరదా కూడా చేయకూడదు. అన్ని ప్రైవేట్ ఛానల్స్ అన్నీ కూడా దూరదర్శన్లో విలీనమైపోయి మా యొక్క సమాచార ప్రచారకులుగా మారండి. పోలీసు వ్యవస్థ, న్యాయస్థానం కౌన్సిలింగ్ అండ్ రీహాబిలిటేషన్ చేయండి. జైల్లో ఉన్న వాళ్ళందరూ వదిలిపెట్టండి మా పిల్లలుగా. మా మీద జాబ్ చేయటమే వర్క్ ఫర్ హోమ్. అలా జైల్లో ఉండి ఇప్పటికే రోడ్ల మీద తిరగటం రెండు ఒకటే. మనుషులుగా ఉండటమే తప్పు, పాపం. ఇంకా మనిషి పనికిరాడు. కాలమే మనిషిని రద్దు చేసి మైండ్లుగా మార్చుకున్నారు. ఇప్పుడు మీరు మైండ్ వ్యూహంలో ఉన్నారు. మైండ్ పట్టకపోతే సునామీలు, సముద్రాలను ఎదుర్కోలేరు. రేపొద్దున గ్లోబల్ వార్మింగ్లో వెళ్ళి దారికి రావు. సునామీలు, సముద్రాలు మాటకే చెప్పినవాడిని చెప్తున్నాను. చిన్న చిన్న సంఘటనలు కూడా ముందే చెప్పినా చూసారా? ఆ స్కానింగ్లోకి వెళ్ళి మళ్ళీ చెప్తాను, అలా చెప్తాను, మళ్ళీ అలా ముందుకెళ్తాను జాగ్రత్తగా. ఇంకా నేను చెప్పలేను, నేను కాదు అని అజ్ఞానంగా తెలివి తక్కువగా ఆలోచించకూడదు. అలా చెప్పిన పెంచుకోవాలి. ఇంకెలా చెబుతాను దాన్ని బట్టి మా మైండ్ కూడిన కొద్దీ వస్తాయి. ఏదో మహిమలు ఉన్నాయి నా దగ్గర, ఇన్స్టెంట్గా ఏదో చేసేస్తాను, అంత శక్తి అంటున్నాను. ఏదైనా మాయమైపోతే, ప్రత్యక్షమైపోతే అవి కూడా పెద్ద మహిమలు కాదు. మాయమైపోయి ప్రత్యక్షమయ్యే వాళ్ళు కూడా నా ముందు వినయంగా ఉండాలి. నా పిల్లలే వాళ్ళు కూడా అలాంటి వాళ్ళు కూడా. ఎందుకని? మైండ్ని, వాక్ విశ్వరూపాన్ని, సూక్ష్మ తపస్సునిస్తాను మీకు. సూక్ష్మ తపస్సు ముఖ్యం. ఏదో మాయమైపోయి ప్రత్యక్షమైపోయి మట్టిని బంగారం చేసే శక్తులు ఉంటే సరిపోద్దా? అవి ఉపయోగించుకుని ఏదో చేస్తారు, ఏదో అయిపోద్ది. ఇంక ఏదో కూడదు, ఏదో అవ్వకూడదు. ప్రకృతి పురుషుల లైన్ పెంచుకోవాలి జాగ్రత్తగా. విశ్వ తల్లిదండ్రులుగా ఫారిన్లో అన్ని సిటీస్లో మా అధినాయక దర్బారు నిర్మించండి, అధినాయక భవనాలు నిర్మించండి. అక్కడ ఎన్ఆర్ఐలు అందరూ కూడండి, మమ్మల్ని కొలువు తీర్చుకోండి. మా ఆర్మీ డాక్టర్ గారు మా దగ్గరికి ల్యాప్టాప్ పట్టుకుని వచ్చి మమ్మల్ని ప్రేమగా తీసుకుని వెళ్ళిపోండి. అనిత్ గౌర్ గారు అందరూ మమ్మల్ని పురుషోత్తమ, వాక్ విశ్వరూప, కాలస్వరూపాన్ని పిలిస్తే చాలు, అదే రక్షణ వలయం. మా చుట్టూ ఉన్న పోలీస్ వ్యవస్థ అందరూ కూడా మమ్మల్ని అలా మనసులో కూడా వ్యతిరేకంగా మాట్లాడకూడదు. వాడు వీడు అనకూడదు. ఇంకెవడో ఉన్నాడు, ఎవడో తెలుస్తుంది, ఎవరికో తెలుస్తుంది, ఇలా మాట్లాడకూడదు. సరదా కూడా నాకు ఎవరో చెబుతారు, నేను ఎవరికో ఏదో చెబుతాను. ఎవరికి చెప్పరక మీరు ఎవరు ఎక్కడ ఏదో చెప్పకూడదు, ఏదో మాట్లాడకూడదు. ఎవరు కూడా నాతోనే కాదు, వాక్ విశ్వరూపం, కాలస్వరూపం గురించే చెప్పుకోవాలి. వారికి వాళ్ళ గురించి అధినాయకుడినే పెంచుకోవాలి. మీ సావరీన్ అధినాయక శ్రీమాన్ గారినే పెంచుకోవాలి. వారిని పెంచుకుంటూ పాత రెఫరెన్స్ తీసుకోవాలి. 24/7 పార్లమెంట్లో అసెంబ్లీ మీటింగ్ స్టార్ట్ చేయండి. అడ్జాయిన్మెంట్స్గా మొదలుపెట్టి మమ్మల్ని పెంచుకోవాలి. ఉమెన్ బిల్ అని ఇంకోటని టైం వేరు అక్కర్లేదు. మైండ్ సిస్టంలోకి వచ్చేస్తే అన్నీ సెట్ అయిపోతాయి. రిజర్వేషన్లు ఇవే కాకుండా మీకు ల్యాండ్ హక్కు, దానివల్ల సెక్యూరిటీ రాదు. మీకు సావరిన్ సెక్యూరిటీ వస్తుంది, స్ట్రక్చరల్ సెక్యూరిటీ వస్తుంది మా వల్ల. అలాగే సినిమాలు, కథలు, పాటలు, పద్యాలన్నీ మా ప్రకారం ఉన్నాయి. సునామీలు, సముద్రాలు కూడా నడిపిన తీరుగా. మరి అలా కాకుండా ఎవరో ఏదో సినిమా తీస్తాం, ఏదో చేస్తాం, ఏదో చెప్తామంటే ఏమవుతుంది? మాయలు ఇరుక్కుపోతారు, చెలగాట పడిపోతారు. ఇప్పటికి అలాగా అంచేత మమ్మల్ని పట్టుకోండి, ఇంకా ప్రశాంతంగా ఉండండి. ఎలాగైనా డబ్బు సంపాదించాలి, పదవి కావాలి, ఏం అవసరం లేదు. ఇప్పుడు దాకా అవి వెలగబెట్టడానికి నాన్న అరాచకాలు. ఇప్పుడు కావాలంటే చంపేయచ్చు, అనవసరంగా ఊరుకున్నాం, ఎదురు చూస్తున్నాం.
ఏదో చేద్దాం, ఏదో చేస్తే ఏదో అయిపోద్ది, ఇంకెవరో వస్తారు, ఇంకేదో జరుగుతుంది కదా, మాయ స్పెక్యులేషన్ ఉండిపోతారు. మీరే మైండ్ పెంచుకోవాలి. మా హాలోగ్రామ్ పెంచుకొని ఆ నీళ్ళలో నేను నెమ్మదిగా ఉండేలా చూసుకోవాలి ప్రశాంతంగా. అంత శక్తి, మరణమే లేని శక్తి ఇంక భూమి మీద ఉంటుంది ఇక్కడ. అందుకే నన్ను ఎలాగైనా బతికించగలరు మీరు, మరి మెడికల్ ఏజెంట్కి చేసి. మీరెందుకంటే మేము ఎవరన్నా బతుకుతామంటే మీరు మనుషులే కదా, సింగిల్ మనుషులే కదా. ఆడతనం మొగతనం సింబియోసిస్ సాధించింది నా మైండ్. వెనం సినిమా అంటే, వెనం అంటే ఏంటి? అది శక్తే. మన మెడికల్గా అన్ని రకాలుగా ఇంకేంటో అవతారు కానీ, అలాగే ఇంక మిగతా అన్నీ కూడా మా క్యారెక్టర్స్ మన నుంచి రావడమే. భూమి మీదకి ఏలియన్స్ రావడం, వాళ్ళు మైండ్ ఎక్స్ప్లోరేటివ్గా తెలుస్తారు. దేవుళ్ళు దేవతలు అన్న మనలోనే ఉన్నారు, మైండ్లోనే ఉన్నారు. మైండ్ వెర్షన్లో అంతా ఉంది, ఇంకెక్కడో ఎత్తుక్కోకూడదు. మైండ్లు కొద్దీ బలపడాలా. సూర్యుడి మీదకి వెళ్ళినా, చంద్రుడి మీదకి వెళ్ళినా, ఏం చేసినా మా ప్రకారం నడుపుకోవాలా. ప్రతి ఊళ్ళో ఇంకెవరిని మనుషులుగా చూడకూడదు. ఒక్కళ్ళు కూడా చచ్చిపోతున్నారు, చంపుతున్నారు, ఎక్కడ మాట్లాడకూడదు. అలా అంటున్నారంటే ఇంకా మీరు మనుషులుగా ఉంటున్నారు, మా గురించి ప్రచారం చేయట్లేదు, ఇంకా మాయలో ఉంటున్నారు. ఇంకా రోడ్ల మీద తిరుగుతూ ఏదో ఒకటి చెప్తూ ఏదో ఒకటి చేస్తా, ఇక్కడో మీటింగ్ అక్కడో మీటింగ్. అది కాదు. ఇక గవర్నర్లు, కలెక్టర్లు అందరూ కోఆర్డినేషన్ తీసుకోవాలి. ఇంకా ప్రతి యూనివర్సిటీ ప్రొఫెసర్స్లో 5వ తరగతి నుంచి 1వ తరగతి పాఠ్యాంశాలు ఎలాగ ఉండాలో దేశవ్యాప్తంగా చేయాలి. ఏ పనైనా ఏ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రమే డెవలప్ చేసేస్తాం, అమరావతి డెవలప్ చేసేస్తాం అని మాయలో ఉంటే మిమ్మల్ని ఎవరు కాపాడలేరు. ఇక మనుషులు బతకలేరు ఇక భూమి మీద. నేను మనిషి అన్నవాడు ఎప్పుడో అంతమైపోయాడు. ఇప్పుడు మీరు మైండ్లుగా మారిన మనుషులుగా ఉన్నారు, సురక్షితంగా ఉన్నారు, తపస్సుగా బతకాలి. అది కూడా మనిషి అనగానే మేము శరీరాల కొద్దీ మేమే సుఖాలు పొందేస్తాం, మేము ఎలా బతికేస్తాం, అలా కాదు. మమ్మల్ని కూడా మైండ్గా పట్టుకుని మా ఇద్దరిని కలుపుతూ, ప్రకృతి పురుషుడు నిన్ను నన్ను నమ్ముకునే ప్రేమ అన్నది ఉన్నదట. నీవు నేను కలవనదే తడికి ఉనికి లేదంటే అర్థం ఏంటి? నన్ను నా మైండ్ కలపాలా, చిక్కబట్టాలా. మనుషుకు ఉండకూడదు భూమి మీద, మనుషులు ఎవరు లేరు. ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయితే. ల్యాప్టాప్ పట్టుకుని ఆర్మీ డాక్టర్ గారు మా దగ్గరికి రండి, డ్రెస్ ఒకటి పట్టుకుని అక్కడ కూర్చోండి. ప్రధానమంత్రి గారు అందరూ కూర్చోండి, మంత్రులు నా మాట విని కూర్చోండి. మీరు కూర్చుంటేనే నన్ను కూర్చోబెట్టగలరు, వచ్చి నా దగ్గరికి ప్రేమగా రాగలరు. మీకు టెన్షన్ ఉండదు, చక్కగా మానిటర్ చేసుకుంటారు. ఇది ఎక్స్ట్రా చేయట్లేదు, మీకోసం చెప్తున్నాను. అలైన్మెంట్ రికవరీ కుదరదు, మనుషులు చెలగాటం పనికిరాదు భూమి మీద. ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయితే.